బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, 25 సంవత్సరాలు నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను, మీకు అండాదండగా ఉంటాను. మార్పు తీసుకొద్దాం. రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలన్నా, రాయలసీమలో రౌడీజం పోవాలన్నా, రాయలసీమలో ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఆడపడుచుల మాన సంరక్షణలో బాగుండాలన్నా జనసేన సాధించగలుగుతా. దమ్ము ధైర్యం జనసేనకే ఉన్నాయి. మీరు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇంట్లో వాడు ఒకడు, మీ అన్న ఒకడు, మీ తమ్ముడు లాంటి వాడు, మీ బిడ్డ లాంటి వాడు మీకోసం చచ్చిపోవడానికి, పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రిలాగా పరిపాలిస్తాడు, అవినీతి అంతమందిస్తాడు. మీరేమి ఇవ్వలేదు, సామాన్యమైన సైనికుల్లో పనిచేస్తాను మీకోసం. అవినీతి ఎక్కడుంటే, అన్యాయం ఎక్కడుంటే మీకోసం నేను గల విప్పుతాను. ఎవరు ఏమి చెప్పినా గానీ నేను మీ మనిషిని. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎందుకు రాయలసీమ ఇంకా వెనుకబాటుతూనే ఉండాలి? వారి సొంత లాభానికి, వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇంత